హాయ్ అండి, మై నేమ్ ఈజ్ మహేష్, ఎంట్రీ టెట్కమ్ డిఎస్సి గోల్డ్ మెంటర్. అయితే మనకు ఈ రీసెంట్గానే 2 days బ్యాక్ అంటే నిన్ననే ఒక సీటెట్కి సంబంధించిన నోటిఫికేషన్ బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే సీటెట్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి. అసలు సీటెట్ అంటే ఏంటి, ఎందుకోసం కండక్ట్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అట్లా చాలా రకాల డౌట్లు ఉన్నాయి. కాబట్టి సీటెట్ గురించి ఈ యొక్క వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుందండి. సీటెట్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఒక్క వీడియో పూర్తిగా అర్థమైపోతుంది. సీటెట్ గురించి పూర్తి అవగాహన పెట్టుకున్నాం అందుకే, రైట్. ఈ సీటెట్ గురించి మనం చూసినట్టయితే సీటెట్ అంటే ఏమిటి అంటున్నాం. సీటెట్ అంటే ఏంటి సార్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాం. ఏంటి సార్? సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో కూడా ఒక టెట్ ఉంటుంది సార్. స్టేట్లో మీకు అందరికీ తెలుసు ఈ టెట్ అంటే ఏంటంటే, టెట్ అని రాస్తాము. టెట్ రాస్తే 150 మార్క్స్కి 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అంటాము. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, డిఎస్సి కండక్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ నెక్స్ట్ డిఎస్సి రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి, ఈ టెట్ రాసిన వాళ్ళకు. ఇక్కడ కూడా సీటెట్ కూడా అంతే, ఓకేనా. సీటెట్ సెంట్రల్లో అయితే సెంట్రల్ ఎలిజిబిలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాం. దాని గురించి మనం ఈ సీటెట్లో కొత్తగా వచ్చిన మార్పులు, ఈ 2021 ఉంది కదా, ఇప్పుడు 2021 డిసెంబర్ కోసం ఒక బులెటిన్ రిలీజ్ చేశారు కదా, ఒక బుక్ రిలీజ్ చేశారు నిన్న, ఓకేనా. సీటెట్ దానికి సంబంధించిన అంశాలన్నీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సీటెట్కి సంబంధించి డిసెంబర్లో, ఇప్పుడు రాబోయే డిసెంబర్లో సీటెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి మార్పులు చేయడం జరిగింది అనేది ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ సీటెట్లో చాలామందికి మెయిన్ డౌట్ ఏంటంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. మరి లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ బుక్లెట్ అనేది సపరేట్గా ఇచ్చిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఆ లాంగ్వేజ్ 1 ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడే, సీటెట్కి అప్లై చేసేటప్పుడే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2ను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కు ఎటువంటి బుక్లెట్లో ఎటువంటి మార్పులు ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి రాయాలి అనేది పూర్తిగా ఈ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో మనం చూస్తాం అన్నమాట. దాంతోపాటు సీటెట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. నెక్స్ట్ సీటెట్ను ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎలా అంటున్నాం. సీటెట్ను ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎలా అంటే, సీటెట్లో అందరికీ 90 మార్క్స్ రావాలి క్వాలిఫై కావాలంటే. అంటే బీసీ వాళ్ళకు జనరల్లో అయితే 90 మార్క్స్ రావాలి. ఎందుకు? 70% కాబట్టి. మరి మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది సార్ అంటే 55% ఉంటుంది. కాబట్టి 60% ఎవరికి సార్ అంటే జనరల్ వాళ్ళకు. మరి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది సార్ అంటే 55% మార్క్స్ రావాలి. సో దాని గురించి మనము ఈ సీటెట్లో ఈజీగా ఎలా క్వాలిఫై అవ్వాలనేది కూడా చూద్దాం, రైట్. మీరు ఇక్కడ చూసినట్టయితే అసలు సీటెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాం, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఇయర్లీ 2 times ఉంటుంది సార్. ఇయర్లీ ఎన్నిసార్లు ఉంటుంది? 2 సార్లు ఉంటుంది, ఓకేనా. ప్రతి సంవత్సరం స్టేట్లో టెట్ కండక్ట్ చేసినా చేయకపోయినా సెంట్రల్లో మాత్రం ప్రతిసారి టెట్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడు సార్ అంటే సంవత్సరానికి 2 సార్లు, ఓకేనా. దాని తర్వాత ప్రతిసారి ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్లో అంటే బుక్లెట్ ఇచ్చి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సార్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈసారి నుండి కొత్తగా, రైట్. మరి నెక్స్ట్ దీంట్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్ అంటే పేపర్ 1 ఉంటుంది, నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది, ఓకేనా. పేపర్ 1 రాయాలంటే ఖచ్చితంగా డైట్ లేదా డిఎడ్ అంటాం కదా, డైట్ అన్నా డిఎడ్ అన్నా టీటీసీ అన్నా, ఓకేనా. టీటీసీ అన్నా డైట్ అన్నా డిఎడ్ అన్న ఒకటి. కాబట్టి డైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు పేపర్ 2 రాయాలంటే బీఎడ్ అనేది ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటాం. సో దీంతోపాటు బీఎడ్ వాళ్ళు వీళ్ళు పేపర్ 1 రాస్తారు, వీళ్ళు పేపర్ 2 రాస్తారు. నెక్స్ట్ వీళ్ళు కూడా ఈ బీఎడ్ వాళ్ళు కూడా ఇక్కడ పేపర్ 1 రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేపర్ 1 ఎవరు రాస్తారు ఇప్పుడు? డిఎడ్ వాళ్ళు కానీ బీఎడ్ వాళ్ళు కానీ. అంటే ఈ బీఎడ్ వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ రాసుకోవచ్చు సీటెట్లో. ఏది? పేపర్ 1 రాయొచ్చు, పేపర్ 2 రాయొచ్చు. మరి పేపర్ 1 రాసేవాళ్ళు 1 నుంచి 5 తరగతులకు బోధించే ఉపాధ్యాయులుగా అన్నమాట. నెక్స్ట్ పేపర్ 2 రాసేవాళ్ళు 6th నుంచి 8th వరకు బోధించే ఉపాధ్యాయులు అని చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇది పేపర్ 1, పేపర్ 2 గురించి. ఇంకొకటి ఏంటి సార్ అంటే చాలామందికి చాలా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు డిగ్రీ ఉంది అండ్ దాంతోపాటు డిఎడ్ కూడా ఉంది, అంటే టీటీసీ ఉంది, నేను పేపర్ 2 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు, ఓకేనా. పేపర్ 2 రాసుకోవడం ఎలా అంటే డైట్ వాళ్ళు రాయొచ్చు, బీఈడి వాళ్ళు రాయొచ్చు, డిగ్రీ ప్లస్ డిఎడ్ ఉన్న వాళ్ళు కూడా పేపర్ 2 రాయడానికి అవకాశం ఉంటుంది, రైట్.
పేపర్ 2 డైట్ ప్లస్ డిగ్రీ ఉన్నవాళ్ళు, డిఎడ్ ప్లస్ డిగ్రీ ఉన్నవాళ్ళు అండ్ బీఈడి వాళ్ళు కూడా పేపర్ 2 రాసుకోవచ్చు. ఇది పేపర్ 1 పేపర్ 2 గురించి చూసినట్టయితే. మరి ఈ పేపర్ 1 పేపర్ 2 అంటే సీటెట్ దేనికోసం సార్ అంటే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ, ఇప్పుడు స్టేట్లో ఉన్న టెట్ ఎగ్జామ్, స్టేట్లో ఉన్న టెట్ రాస్తే ఓన్లీ స్టేట్లో ఉన్న ఉపాధ్యాయ పరీక్షలకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి పడితే దానికి మాత్రమే ఎలిజిబుల్. ఏది స్టేట్లో ఉన్న టెట్కి. మన టీఎస్ కానీ ఏపీలో కానీ టెట్ కండక్ట్ చేస్తే అది రాస్తే ఓన్లీ ఇక్కడ కండక్ట్ చేసే డిఎస్సి ఎగ్జామ్స్ మాత్రమే ఎలిజిబుల్. అదే ఈ సీటెట్ రాస్తే మాత్రం సెంట్రల్లో జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఉంటాయి కదా వాటికి, మరియు స్టేట్లో జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఉన్నాయి కదా డిఎస్సీలు, వాటికి దేనికైనా ఎలిజిబులే. ఓకేనా. మీరు స్టేట్లో డిఎస్సి కండక్ట్ చేస్తే సీటెట్ ఏం పనికి వస్తుంది సార్ అంటే అట్లా కాదండి, ఖచ్చితంగా పనికి వస్తుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా సీటెట్లో ఉన్న మార్కులను కూడా తీసుకొని క్వాలిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సీటెట్ సెంట్రల్లో స్టేట్లో రెండిట్లో ఉపయోగపడుతుంది కాబట్టి సీటెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సీటెట్ అనేది మనకు టెట్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది, సీటెట్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. సీటెట్ ఎందులో ఉంటుంది సార్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి సీటెట్ రాస్తే ఏంటి సార్ ఉపయోగం? ఓకేనా. సీటెట్ రాస్తే ఏంటి సార్ ఉపయోగం అంటే ఇప్పుడు చూడండి, సీటెట్ రాస్తే కేవీఎస్ ఉంటాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు అంటున్నాం, కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి. నెక్స్ట్ నవోదయ స్కూల్స్ ఉంటాయి, నవోదయ స్కూల్స్ కానీ సైనిక్ స్కూల్స్ ఇవన్నీ సెంట్రల్లో ఉండే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడుతున్న ప్రతి పాఠశాలలో సీటెట్ రాసిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ అంటే సీటెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే ఈ పాఠశాలలోకి ఉపాధ్యాయులుగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన స్టేట్లో కానీ ఏపీలో కానీ టీఎస్లో కానీ ఇంకా ఏదైనా వేరే స్టేజ్లో కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో కేవీఎస్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతమందిని తీసుకున్నప్పుడు కూడా సీటెట్ ఖచ్చితంగా అడుగుతారు. సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, సీటెట్ రాసిన వాళ్ళు అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉంటాయి కదా, అన్ఎయిడెడ్ పాఠశాలలు వాటిలో కూడా సీటెట్ రాసిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం, సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందుకే సీటెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ క్వశ్చన్ పేపర్ గురించి చూసుకుంటే క్వశ్చన్ పేపర్ వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే మనకు అన్ని రాష్ట్రాల వారు రాస్తారు. సీటెట్ అనేది అన్ని రాష్ట్రాల వారు రాస్తారు కాబట్టి ఈ భారత్వ పట్టిక ప్రకారం చూసుకున్నట్టయితే అన్ని స్టేట్స్ వారిని ఆధారంగా చేసుకొని అన్ని స్టేట్స్ వారికి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 20-60-20 అంటే 20 ఈజీగా, 20 యావరేజ్గా, 20 హార్డ్గా, అంటే యావరేజ్గా 60% ఉంటుంది ఇక్కడ జాగ్రత్త చూసుకున్నట్టయితే. అందుకే సీటెట్ చాలా తక్కువ మంది రాస్తారు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు సీటెట్ రాసి ఇక్కడ ఈజీ యావరేజ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 60% ఉన్నాయి. ఓకేనా. భారత పట్టిక ప్రకారం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే 20% ఈజీ, 60% యావరేజ్, 20% హార్డ్ ఉంటాయి. జాగ్రత్త చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ దీంతో పాటుగా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది కదా, క్వాలిఫై మార్క్స్ ఉంటుంది కదా. క్వాలిఫై మార్క్స్ ఎలా ఉంటుంది సార్ అంటే జనరల్ వాళ్ళకైతే 60% మార్క్స్ రావాలి. ఎన్ని సార్ 60% అంటే 90 మార్క్స్ రావాలి. ఓకేనా. మరి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కానీ అండ్ లేదా పిహెచ్సి వాళ్ళు ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, వాళ్ళకు కానీ 55% మార్క్స్ రావాలి. అంటే 82 మార్కులు, 82 మార్కులు రావాలి. ఓకేనా. ఇది క్వాలిఫై మార్క్స్ అని చెప్పుకోవచ్చు. జనరల్ వాళ్ళకు 60% మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు 55% మార్క్స్ రావాలి. క్వాలిఫై మార్క్స్ 82 మార్కులు. ఇది మనకు ఓవరాల్గా సీటెట్లో ఉండేటువంటి క్వాలిఫై మార్క్స్ అన్నమాట. మరి ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది సార్ అంటే 150 మార్కులకు ఎగ్జాము. మరి ఎన్ని గంటలు సార్ డ్యూరేషన్ అంటే 2 గంటల 30 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా. ఇది సీటెట్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇక్కడ చూద్దాం సార్, ఇక్కడ సీటెట్ పేపర్ 1 పేపర్ 2 అన్నాం కదా. మరి పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అంటే సైకాలజీ, మ్యాథ్స్, ఈవీఎస్ అంటున్నాం. మరి ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటున్నాం. ఓకేనా. ఈ 5 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి దాని నుండి ఎన్ని మార్కులు సార్ అంటే 30 మార్కులు ఉంటాయి. ఎన్ని మార్కులు సార్? 30 మార్కులు ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ నుండి 30 మార్కులు. ఓకేనా. ఈ 30 మార్కులు
సైకాలజీలో 30 మార్కులు దేనికి ఉంటుంది సార్ అంటే ఇక్కడ మనకు తెలియాలంటే 30 మార్కులు చూసుకున్నట్టయితే మనకు 15 + 5 + 10 అని మొత్తం 30 మార్కులుగా డివైడ్ చేసుకోవచ్చు. దీంట్లో దేనికి సార్ అంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇది ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి, నెక్స్ట్ ఇది లెర్నింగ్ అండ్ పెడగాజీ గురించి ఉండేటువంటి అంశాలు అనమాట. చైల్డ్ డెవలప్మెంట్ 15 మార్కులు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి వచ్చేటి 5 క్వశ్చన్లు 5 మార్కులు. నెక్స్ట్ 10 క్వశ్చన్లు ఏంటి సార్ అంటే లెర్నింగ్ అండ్ పెడగాజీ నుండి 10 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్లో అయితే 30 మార్కులు. ఈ మ్యాథ్స్లో 30 మార్కులకు 30 మార్కులు కంటెంట్ ఉంటుంది సార్ అంటే కాదు, 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడ్ సార్. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడ్ ఉండడం జరుగుతుంది. ఈవీఎస్లో కూడా అంతే సార్, 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడ్. నెక్స్ట్ లాంగ్వేజ్ 1లో కూడా అంతే 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడు. లాంగ్వేజ్ 2లో కూడా అంతే 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడ్. ఇది పేపర్ 1 అయితే ఓకేనా. పేపర్ 1లో సైకాలజీ, మ్యాథ్స్, ఈవీఎస్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. మరి ఎన్ని మార్కులు సార్ అంటే 150 మార్కులు. మొత్తం 150 మార్కులకు ఉండేటువంటిది కంటెంట్కు, పెడగాజీకి ఎన్నో మార్కులు మనం చూసుకున్నాం. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఏంటంటే సార్ లాంగ్వేజ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏపీటీఎస్లో మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి నేను తెలుగు పెట్టుకుంటారు. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అంటే అందరూ ఇంగ్లీషే పెట్టుకుంటారు. వీటి గురించి ఇంకొంచెం డీప్గా నెక్స్ట్ స్లైడ్లో మనము చెప్పుకుందాం రైట్. మరి ఇది పేపర్ 1 గురించి, సీటెట్లో పేపర్ 1లో ఉండేటువంటి అంశాలు. ఆ అంశాల్లో దేనికి సంబంధించి మార్కుల గురించి మనం చూసుకున్నాం రైట్. మరి దాంతో పాటుగా మరి సీటెట్లో పేపర్ 2 అన్నాం కదా సార్. సీటెట్లో పేపర్ 2 ఉంది. ఆ పేపర్ 2లో 2 రకాలు ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక రకంగాను, నెక్స్ట్ సోషల్ వాళ్ళకు ఒక రకంగాను. ఓకేనా. సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక రకంగాను, సోషల్ వాళ్ళకు ఒక రకంగాను ఉండడం జరుగుతుంది. మరి సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఎన్ని మార్కులకు సార్ 150 మార్కులు అంటున్నాం. ఓకేనా, అందరికీ 150 మార్కులే. దాంట్లో సైకాలజీకి ఎన్ని మార్కులు ఉంటాయి సార్ అంటే 30 మార్కులు. దీంట్లో సేమ్ 15 + 5 + 10 అని చెప్పుకోవచ్చు రైట్. మళ్ళీ మ్యాథ్స్లో అయితే 30 మార్కులు ఉంటాయి సార్. దీంట్లో 15 + 15 అని చెప్పుకోవచ్చు. సైన్స్లో అయితే 30 మార్కులు, 15 + 15 అని చెప్పుకోవచ్చు. సారీ, ఇక్కడ మనము పేపర్ 1లో అయితే 30కి 15 + 15 అన్నాం. మరి ఇది పేపర్ 2 కదా సార్, 30 మార్కులు ఉంటాయి కదా, దాంట్లో 15కు 15 ఉంటాయా, 15 కంటెంట్ 15 మెథడ్ ఉంటాయా అంటే అలా ఉండదండి. ఇక్కడ మాత్రం 20 మార్కులు కంటెంట్ ఉంటే 10 మార్కులు మెథడ్ ఉంటుంది. ఇది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎన్ని సార్ 20 మార్కులు కంటెంట్ ఉంటే 10 మార్కులు మెథడ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే సార్, 20 మార్కులు కంటెంట్ ఉంటే 10 మార్కులు మెథడ్ ఉంటుంది, అంటే పెడగాజీ ఉంటుంది దేంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో. ఈ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కి వచ్చేసరికి 30 ఉంటాయి కదా సార్. ఈ 30లో 15 కామన్. ఓకేనా, 15 కామన్, 15 కంటెంట్, 15 మెథడ్. ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దేనికి సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకైతే. సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి సైకాలజీ ఉంటుంది, మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది, తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉండడం జరుగుతుంది రైట్. ఇది మనకు సీటెట్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు ఉండే పేపర్ అనుకుంటే, మరి సీటెట్లో ఇందాక మనం ఏమనుకున్నాం సార్ అంటే పేపర్ 2లో 2 రకాలు అనుకున్నాం. ఒకటి సైన్స్ అండ్ మ్యాథ్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఒకటి, సోషల్ వాళ్ళకు ఒక రకంగాను పేపర్ అడగడం జరుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి దాంట్లో సోషల్ వాళ్ళకు 150 మార్కులు కదా సార్ ఇక్కడ, అంటే 150 మార్కులు కదా. ఆ 150 మార్కుల్లో సైకాలజీకి ఎన్ని మార్కులు సార్ అంటే 30. సేమ్ పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకు. పేపర్ 2లో 2 రకాలుగా ఉన్నది కదా, దాంట్లో కూడా మళ్ళీ సేమ్ సార్ 15 + 5 + 10 అందరికీ సేమ్గా ఉంటుంది సైకాలజీ మాత్రం. మరి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేటివి తెలుగు, ఇంగ్లీష్గా ఉంటాయి కాబట్టి దీనికి ఎన్ని మార్కులు సార్ అంటే 30 ఉంటుంది. మరి 90 మార్కులు అయింది. మొత్తం ఎంత 90 మార్కులు. దీంట్లో అయితే అందరికీ తెలుసు 15 అంటే 15 కంటెంట్, 15 మెథడు. దీంట్లో కూడా 15 కంటెంట్, 15 మెథడ్ అని. మరి ఇప్పుడు సోషల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈ సోషల్ వాళ్ళకి చూస్తే సోషల్ వాళ్ళకి ఎన్ని మార్కులు ఉంటుంది సార్ అంటే ఇక్కడ సోషల్ కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ సోషల్. దాంట్లో ఎన్ని మార్కులు సార్ అంటే 40 మార్కులు ఉంటుంది మొత్తం. 60 మార్కులు. మొత్తం ఎన్ని 60 మార్కులు ఉంటుంది. మొత్తం 60 మార్కులు అనుకుంటే ఈ 60 మార్కుల్లో 40 మార్కులు + 20గా డివైడ్ చేస్తారు. ఎందుకు మరి 40 20గా డివైడ్ చేస్తారు సార్ అంటే 40 మార్కులు అనేది కంటెంట్ ఉంటుంది, 20 మార్కులు అనేది మెథడ్ ఉంటుంది. ఏముంటుంది సార్ మెథడ్ ఉంటుంది. సోషల్ వాళ్ళకు సోషల్ మెథడ్ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు సీటెట్కు అప్లై చేసి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే సైకాలజీ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది ఎవరు తీసుకున్న సబ్జెక్టును బట్టి లాంగ్వేజ్ 1 ఎవరు చూస్ చేసుకుంటే మీరు తీసుకున్న లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2ను బట్టి దానికి సంబంధించిన పెడగాజీ అనేది 15 మార్కులకు ఉంటుంది
కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. మరి దీని తర్వాత మనం ఇందాక ఒక అంశం గురించి మాట్లాడుకుంటే ఏమన్నాం సార్ అంటే మరి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2కి డిఫరెన్స్ ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి లాంగ్వేజ్ 1లో మనము తెలుగు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2ని తెలుగు అండ్ ఇంగ్లీష్ గాను, లేదు తెలుగు అండ్ హిందీ, లేదు హిందీ అండ్ ఇంగ్లీష్ ఏ విధంగా తీసుకోవచ్చు. మరి పేపర్ మొత్తం చూసినట్టయితే పేపర్ మొత్తం ఎలా ఉంటుంది సార్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది అండ్ హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉన్నప్పటికీ మరి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది ఇక్కడ సైకాలజీ కానీ మన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 అయితే ఏముంటుంది సార్ మ్యాథ్స్ ఈవీఎస్ అనేది ఇవి మొత్తం ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి కదా. మరి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఎలా ఉంటుంది సార్ అంటే ఈ లాంగ్వేజ్ 1 నేను తెలుగు తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకుంటాను, ఓకేనా సార్, రైట్. ఇలా అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను. కానీ కొందరు ఏం చేస్తారంటే రివర్స్ తీసుకుంటారు, లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటారు, లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకుంటారు, లేదు లాంగ్వేజ్ 1 హిందీ తీసుకుంటారు, లాంగ్వేజ్ 2 హిందీ తీసుకుంటారు. అయితే మరి లాంగ్వేజ్ 1 ఏం తీసుకున్నప్పటికీను మీరు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే దీంట్లో క్వశ్చన్స్ ఎక్కడి నుండి ఉంటాయి సార్ అంటే మనకు లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఒక బుక్లెట్ ఇస్తారు. అది ఏంటి సార్ అంటే 91 నుంచి 120 వరకు ఉండే ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో తెలుగు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు చూజ్ చేసుకుంటే మనకు మెయిన్ షీట్ కాకుండా తెలుగు షీట్ అనేది సపరేట్గా ఉంటుంది. మెయిన్ షీట్ అనేది 1 నుంచి 90 మార్కుల వరకు మెయిన్ షీట్ ఉంటుంది సార్, జాగ్రత్తగా చూసుకోవాలి. 1 నుంచి 90 మార్కుల వరకు మెయిన్ షీట్ ఉంటుంది. మరి ఆ 91 నుండి 150 వరకు ఒక సపరేట్ షీట్ ఉంటుంది, సెపరేట్ షీట్ ఉంటుంది. అది ఏంటి అంటే దీంట్లో 91 నుంచి 120 వరకు లాంగ్వేజ్ 1 అని, ఓకేనా. మరి 121 నుంచి 150 వరకు లాంగ్వేజ్ 2 అని ఉంటుంది, రైట్. ఇప్పుడు నాకు ఒక బుక్లెట్ ఇచ్చారు సార్ తెలుగుది, నేను లాంగ్వేజ్ 1 పెట్టుకున్నాను కాబట్టి 91 నుంచి 120 వరకు మాత్రమే బిట్స్ అటెంప్ట్ చేయాలి. మరి ఇంకొక విషయం చూస్తే అదే బుక్లెట్లో 121 నుండి కూడా 150 వరకు కూడా తెలుగు బిట్స్ ఉంటాయి. దాన్ని చేయాలా సార్ అంటే అవి చేయకూడదు, అవి టచ్ కూడా చేయొద్దు మనం. అది కాకుండా మనకి ఇంగ్లీష్ అనేది సపరేట్గా ఉంటే ఒకవేళ లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ పెట్టుకుంటే అప్పుడు దాన్ని మనం చూసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు లాంగ్వేజ్ 1 కొందరు తెలుగు పెట్టుకుంటారు, లాంగ్వేజ్ 2లో కొందరు తెలుగు పెట్టుకుంటారు. వాళ్ళకేంటంటే లాంగ్వేజ్ 1లో 91 నుంచి 120 వరకు, 121 నుంచి ఇక్కడ లాంగ్వేజ్ 1 పెట్టుకున్న వాళ్ళకు ఇక్కడ లాంగ్వేజ్ 2లో పెట్టుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్వేజ్ 2లో లాంగ్వేజ్ 2 పెట్టుకున్నాను సార్ తెలుగు, అప్పుడు నేను ఏ క్వశ్చన్ చేయాలి 121 నుంచి 150 వరకు ఉన్న క్వశ్చన్ చేయాలి. మరి 91 నుంచి 120 వరకు ఏం చేయాలి సార్ అంటే నేను లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ పెట్టుకున్నా, ఆ ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా, అవి చేయాలి. అట్లా మనం చూసుకోవాలి. ఇది లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2కి ఉన్న డిఫరెన్స్, రైట్. ఇవన్నీ మనకు టెట్లో ఉండేటువంటి అంశాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం సార్. నెక్స్ట్ సీటెట్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి, సెంట్రల్ బేస్డ్ టెస్ట్ అన్నాము, కంప్యూటర్ ఆధారంగా మనకు టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, రైట్. నెక్స్ట్ సీటెట్లో ఈజీగా ఎలా క్వాలిఫై అవ్వడం ఎలా అంటే ఏం లేదు సార్, మనకు అందరికీ 20, 60, 20% అంటే 20 ఈజీ 20 హార్డ్ ఉంటుంది, యావరేజ్ అనేది 60% ఉంటుంది. కాబట్టి మనం ఎలా అయినా ఇక్కడ చూడండి లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకుంటే మనం తెలుగే కాబట్టి నెక్స్ట్ సైకాలజీ అందరికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈవీఎస్ కానీ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నట్టయితే మ్యాథ్స్ అని ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మ్యాథ్స్ అయితే సేమే ఉంటుంది. అట్లా ఏదైతే ఈజీగా ఉండే కంటెంట్ ఉంటుందో అది మనం చూస్ చేసుకోవాలి, ఎక్కువ మార్కులు ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి, ఓకేనా. సైకాలజీ అనేది 30 మార్కులు. నెక్స్ట్ దాని తర్వాత ఈవీఎస్ అనేది ఈవీఎస్లో బోలెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, ఫిజిక్స్, బయాలజీ, నెక్స్ట్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అన్నీ కలిపి వస్తాయి. సో అట్లా కాకుండా మనకు ఎక్కువ మార్కులు ఉండి తక్కువ కంటెంట్ ఉండేదాన్ని మనం చూజ్ చేసుకొని ఆ విధంగా మనము ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 చూసుకున్నట్టయితే ఆ తేడా ఇప్పుడు చెప్పాను. లాంగ్వేజ్ 1 వాళ్ళకు 91 నుంచి 120 వరకు రాయాలి, లాంగ్వేజ్ 2లో పెట్టుకున్న వాళ్ళు 121 నుంచి 150 వరకు రాయాలి, ఓకేనా. అక్కడ చూసుకోవాలి లాంగ్వేజ్ 1లో మనం ఏం పెట్టుకున్నాం, లాంగ్వేజ్ 2లో ఏం పెట్టుకున్నాం అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇది సార్ సీటెట్లో ఉన్నటువంటి అంశాలు. మరి దాంతో పాటుగా సీటెట్లో ఇంకా ఏ బుక్స్ చదవాలి,
ఓకేనా, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బెటరు, మరి ఆ సిలబస్లో ఉన్నటువంటి మార్పులు అంటే సిలబస్ షీట్ ఏ విధంగా ఉంది, ఆ సిలబస్ షీట్లో ఏ అంశాన్ని ఎక్కువ చూసుకోవాలనేది ఇంకొక వీడియో ఉంటుంది, దాంట్లో చూడండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తున్నాము, బట్ ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేసినట్టయితే మేము దానికి రిప్లై ఇచ్చి ఇంకా ఎక్కువగా మీకు వచ్చే డౌట్ల పైన ఇంకొక వీడియో కూడా చేయగలము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.